అసలు మనం వచ్చింది రోజ్ మిల్క్ గురించి కదా. రోజ్ మిల్క్ అన్నది ఇక్కడ పాపులర్ గానీ కోవా అన్నది స్పెషల్ ఐటమ్ అన్నమాట. అవును. సో అది ఎక్కడ దొరకదు చెప్పాలంటే. అవును. సో ఇది రోజ్ ఫ్లేవర్ మెయిన్ తయారు చేసేది. మీరు ఓన్ గా తయారు చేస్తాం. అంటే ఏంటి, దేంతో తయారు చేస్తూ ఉంటారండి ఇది? ఇది మామూలు పంచదార పాకంతోనే తయారు చేస్తాం. ఓహోహో, ఓకే ఓకే. అంటే ఫ్లేవర్ రావడానికి మరి గులాబీ పూలు అని వాడతాం. అవి ఏమి వాడం. ఇది మొత్తం అంతా ఆర్టిఫిషియల్ దే, బట్ నేను షుగర్ తో తయారు చేస్తాం. కలర్ కోసం అని చెప్పేసి రోజ్ కలర్ వేస్తాం అన్నమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. సో సీక్రెట్ వచ్చేసింది కదా. నేను నిజంగా రోజ్ పెటల్స్ ఏమైనా వాడతారేమో అనుకున్నాను. లేదు, రోజ్ పెటల్స్ అది ఏమీ లేదండి. ఫస్ట్ నుంచి 74 ఏళ్ళ నుంచి అదైతే లేదు. మా తాతయ్య గారు ఇదేంటి ఒక ఎసెన్స్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఓకే. ఇండిపెండెన్స్ ముందు. సో ఇండిపెండెన్స్ అయిన తర్వాత పార్టీషన్ అయిపోయి నా బయటకు వచ్చేసారు అన్నమాట. ఎసెన్స్ ఫ్యాక్టరీ మూసారు. అక్కడ కనిపెట్టిందే ఇది, ఈ రోజ్ ఫ్లేవర్. సో ఏంటంటే సొంత షాప్ కోసం అని చెప్పేసి, ఇంకా సొంతంగా బతకాలని చెప్పి ఒక తోపుడు బండి మీద ఈ రోజ్ ఫ్లేవర్ తో రోజ్ మిల్క్ అని చెప్పేసి, అప్పుడులో కోవా కజ్జికాయలు, కోవా వెల్లలు ఇవన్నీ ఉండేవి. సో ఇది స్టార్ట్ చేశారు. తోపుడు బండి మీద స్టార్ట్ అయింది. అది ఇప్పుడు మీరు ఇందాక వచ్చారు కదా, అక్కడ ఇంతకుముందు ఇంకా చిన్నది ఉండేది మెయిన్ రోడ్డు. 74 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి బండి ఇక్కడ పెట్టేవారు అన్నమాట. సో ఇక్కడ పెట్టి ఈ మెయిన్ రోడ్ లో తర్వాత ఈ షాప్ అది తీసుకొని ఇక్కడ ఇలా కొంచెం షాప్ కింద అదిని ఒక సెంటర్ కింద ఎస్టాబ్లిష్ చేసాం. షాప్ కింద. సూపర్ అండి. బాస్ వాలా, బీ ద బాస్.